ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈ మధ్యల జైలు నుంచి తిరిగొచ్చిన తర్వాత కూడా ఆయన లోపల కొంచెమన్నా చేంజ్ వచ్చిందా లేదా అన్నది మనం కాసేపు పక్కన పెడదాం. కానీ ఢిల్లీ ప్రజలకు మాత్రం ఇంకా అబద్ధాలు చెబుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఢిల్లీలో ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్లల్లో ఆయన ప్రజల మధ్యలో తిరుగుతున్నాడు. అక్కడ లేనిపోని వాగ్దానాలు చేస్తున్నాడు. అన్ని ప్రజల్ని ఇంకా మభ్యపెడుతున్నాడు. 5 ఏళ్లలోనట మొత్తం నిరుద్యోగాన్ని రూపుమాపుతాడట. సరే దాన్ని మనం కాసేపు పక్కన పెడదాం. నువ్వు నిరుద్యోగాన్ని రూపుమాపుతావా, నువ్వు విద్యను పైకి తీసుకొస్తావా, ప్రజలకు మేలు చేస్తావా అని కాసేపు పక్కన పెడితే, నీ పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఆయనకు సవాలు విసురుతున్నాడు. ఏమని విసురుతున్నాడంటే, నేను నా మంత్రులం అందరం కలిసి ప్రయాగరాజులో పవిత్ర స్నానం కుంభమేళాలో మేము చేసినాం. నువ్వు అక్కడికి వచ్చి స్నానం చేసినవా లేదా అన్నది కూడా కాస్త పక్కన పెడదాం, మాకు అనవసరం. కానీ ఢిల్లీ పక్కనే పారుతున్న యమునా నది నీ మొత్తం నువ్వు సర్వనాశనం చేసినావు, మురిక్కుపం చేసినావు. సరే, ఒకవేళ నీ మాటలలోనే చెప్పుకుందాం, లేదు అలాంటి పనులు చేయలేదు, యమునా నది పవిత్రంగా ఉంది అని అనుకుందాం. ఇవన్నీ కూడా మనం కాసేపు పక్కన పెడదాం. నేను చెప్పేది ఏంటని అని యోగి గారు ఏమంటున్నారంటే, నువ్వు నీ మంత్రివర్గం అందరూ వచ్చి యమునా నదిలో స్నానం చేయగలుగుతారా, అంత దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి సవాలు విసిరిండు. ఇవన్నీ ఎందుకు అంటే, నువ్వు చేసిన మురికి పాపాలే ఇవన్నీ. సో ఇప్పటికైనా నువ్వు ఢిల్లీ ప్రజలను మభ్యపెట్టకుండా కనీసం నీ నిజాయితీ నిరూపించుకునేందుకు, ఢిల్లీ పరిశుద్ధంగా ఉందని నిరూపించుకునేందుకు ఈ ఒక్క సవాలును నువ్వు స్వీకరించు, అప్పుడు నువ్వు వచ్చి ఢిల్లీ ప్రజలను ఓట్లు అడుగు అని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు సవాలు విసిరిండు. మరి ఈ సవాలుకి ఇన్ని అబద్ధాలు ఆడుతున్న ఆప్ అధినేత కేజ్రీవాల్ ఎలాంటి సవాలుకు ప్రతి సవాలు ఇస్తాడా, లేదంటే ఈ మంత్రివర్గాన్ని అందరిని తీసుకుపోయి యమునా నదిలో మునిగి తన పవిత్రతను నిరూపించుకుని అప్పుడు ఓట్లు అడుగుతారు అన్నది మనం వేచి చూడాలి. ఢిల్లీ ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మీరు ఎంతవరకు ఈయన నమ్ముతారా, అంటే కేజ్రీవాల్ నమ్ముతారా, లేకుంటే భారతీయ జనతా పార్టీని నమ్ముతారా, ఏ పార్టీకి మీరు పట్టం కడతారు, ఏ పార్టీ ఢిల్లీ ప్రజలను సంరక్షిస్తుందో అన్నది ప్రజలు ఆలోచించుకోవాలని ఓటేయాల్సిన అవసరం ఉంది.